ప్రొద్దుటూరులోని ఓ ప్రత్యేకమైన వ్యక్తిని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాము. వెల్కమ్ టు ప్రొద్దుటూరు వాయిస్. మనం ప్రొద్దుటూరులోని ఓ ప్రత్యేకమైన వ్యక్తిని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆయన ఎవరో మీకు కాసేపట్లో తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయన ఆఫీస్లోకి వెళ్దాం పదండి. చల్లా రాజగోపాల్ అన్న ఉన్నాడా? అన్న రాలేదు నా ఇలా ఒకసారి టైం పడుతుంది. కూర్చున్నా. నమస్తే అన్న, మేము ప్రొద్దుటూరు వాయిస్ నుంచి వచ్చాము. మీతో చిన్న ఇంటర్వ్యూ. ప్రొద్దుటూరులోని ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను అన్నాను కదా, ఆయనతో ఒక ఇంటర్వ్యూ కూడా చేద్దాం అనుకున్నాము. ఆయన ఎవరో కదండి, మన టీడీపీ ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు. ఆయన మన వద్ద ఉన్నాడు. ఆయనతో ఒక చిన్న ఇంటర్వ్యూ. సార్ నమస్తే సార్. నమస్తే. ముందుగా మా ప్రొద్దుటూరు వాయిస్ నుంచి మీరు ప్రొద్దుటూరు టీడీపీ పట్టణాధ్యక్షులుగా ఎన్నికైనందుకు మా ప్రొద్దుటూరు వాయిస్ నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే సార్, మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది? రాజకీయాలు అంటే దాదాపు ఒక 15, 18, 2007, 2008 నుంచి రాజకీయాలు వచ్చే అనుభవమే. రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నా, చేస్తూ ఉన్నా. కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా రాజకీయము ఇంకా చేయాలా అనేది ఇప్పుడు 2024 నుంచి అనుకున్నా. 2024 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా రాజకీయానికి వచ్చేసాం. పూర్తి రాజకీయాల్లోనే ఉండాలని. మీ రాజకీయాల్లో మీ ఆశయం ఏంటి? మా ఆశయం అంటే, నేను ఇప్పుడు ఇన్నేళ్ళు సర్వీస్ చేస్తూ ఉండా పబ్లిక్. ఏది కూడా ఎవరు అడిగినా కూడా వాళ్ళు అడిగిన దానికి నేను ఇచ్చిన దానికి ఏదో నేనైతే అయినా హ్యాపీగానే ఉంటాడా. ఒక వ్యక్తి వచ్చినోనికి సాయం చేసినానని అనుకుంటాడా, వాళ్ళు సాటిస్ఫై అవుతారని నేను కూడా అనుకున్నాను. కాకపోతే రాజకీయంగా చేస్తే రాజకీయం అనే ఒక సపోర్ట్ ఉంటుంది, నాయకులు ఉంటారు, ఒక పార్టీ ఉంటుంది, పార్టీ గుర్తింపు ఉంటుంది, ఇంకా మనం ఎక్కువగా సేవ చేయొచ్చు నాయకుల కింద ఉండి అనే ఉద్దేశంతో రాజకీయాలకు. అలాగే సార్, మీరు కొంతమంది విద్యార్థులను చదివిస్తున్నారని అంటున్నారు. అనుకున్నాం, మేము కూడా విన్నాము, కానీ అది నిజమేనా? నిజమే. భావన కాలేజీలో పోయి మీరు విచారించుకున్నా కూడా ఉండాలా. 2014 రాష్ట్రం విడిపోయిన నుంచే గవర్నమెంట్ స్కూళ్ళల్లో 450 నుంచి పైన ఎన్నెన్నా రాని అలాంటి వాళ్ళను సంవత్సరానికి ఒక 10 నుంచి 12 మందిని చదివిస్తాను. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు 15, 16 మంది అయినా. ఇప్పటికీ కొనసాగుతున్నారా? ఇప్పటికీ ప్రజెంట్ స్టిల్ నౌ ఇప్పుడు కూడా భావన కాలేజీలో చదువుతానే ఉంటారు. సార్, మీరు గోశాలను నిర్మించాలనుకుంటున్నారు కదా, గోవుల మీద మీకు అంత ఇష్టం ఎందుకు? గోవుల మీద అంటే గోమాత అంటేనే కామధేను. ఇప్పుడు ఎంతో మంది ఆవులను తీసుకొని పోయి ఈ వధ అనేది కుర్బానీలు అవి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా దాని మొన్నటి నుంచి మాది జాతీయ ఆవుని, నిన్న బక్రీద్ నుంచి ఎవరు కూడా ఆవులను కోయటంలో. ఆవు అంటే చాలా పవిత్రమైంది, పూజకు అవసరం వచ్చేది. అలాంటి దానికి మనం ఏదన్నా చేస్తే బాగుంటుంది. ఎన్నో ఆవులు రోడ్ల మీద ఉండాయి, మేపు లేకుండా ఏం లేకుండా. ఒక గోశాల పెట్టి దాన్ని సంరక్షిస్తే బాగుంటుందని బుజ్జవారిపల్లి దగ్గర మొదలు పెట్టిన. ప్రజెంట్ అక్కడ కట్టించిన గోశాల ఉండాది. దాదాపు ఆడ ఇప్పుడు ఒక 14, 15 ఆవులు పెట్టినా. నిదానంగా మంచి ఇంకా జాతి ఆవులే పెట్టాలని, అన్ని ఒంగోలు జాతివి, పుంగనూరు జాతివి, గిర్రు జాతి, కపిల జాతి ఇలాంటి ఆవులు పెట్టి చేయాలా. ఒక సేవ అనేది ఉంటుంది. గోవుకు సేవ చేయడం అనేది చాలా ఇప్పుడు చరిత్ర ఎక్కువ చెప్పుకుంటా ఉండేది కూడా ఇప్పుడు గోశాలలు ఎందుకు ఆ విధంగా నడుస్తాండాయి అంటే ఆవుకు ఒక చరిత్ర ఉన్నది, కామధేను అని. ఆమెకు సేవ చేసుకుంటే మనకు కుటుంబ అభివృద్ధి ఉంటుంది. మనం ఎవరికన్నా జనానికి కూడా సాయం చేయాలనుకుంటే దేవుడు ఏదో ఒక రూపంలో గోసేవ చేసిన వాళ్ళకు అంతో ఇంతో సాయం చేస్తాడనే ఒక నమ్మకం, ప్రగాఢ నమ్మకంతో గోశాలను నడుపుతా ఉంటాం. సార్, అలాగే మీ గోశాలను మేము చూడొచ్చా? తప్పకుండా రండి, చూపిస్తాం. సరే సార్.
ఇప్పుడు మీరు చూస్తున్నది ఆవులకు సంబంధించిన ధాన్యము, ధాన్యం కాదు, దాన. దాన, ఆవులకు పెట్టే దాన అన్నమాట. ఇది చెక్క, అది పత్తి చెక్క. అది పత్తి చెక్క అంటారు. ఇది వల్లభ మీరు చూస్తున్నది ఇప్పుడు వల్లభ అని, ఇది చాలా కాస్ట్. ప్రోటీన్స్ దానిలో ఆవులకు సంబంధించిన ప్రోటీన్స్ అన్ని దీంతోనే ఉంటాయని అంటున్నారు అన్నగారు. ఇది వచ్చేసి చెనక్కాయ పొట్టు అంటారు. ఇది ఆవులు కూడా బాగా చాలా ఇష్టంగా ఇది ఆవులు చాలా ఇష్టంగా తింటాయి. మనం కదా తినే వాళ్ళకు బిర్యానీ ఎంత ఇష్టం, ఆవులకు చెనక్కాయ పొట్టు అంటే అంత ఇష్టం. మొత్తం ఎన్ని ఆవులు ఉంటాయి? చిన్నవి పెద్ద ఆవులు వచ్చేసి 8 ఉన్నాయి, దూడలు వచ్చేసి 6 ఉన్నాయి. మొత్తం అన్ని జాతి రకం ఆవులే. ఒంగోలు జాతి ఆవులు, గిర్రు జాతి ఆవులు, కపిల జాతి ఆవు, ఇవన్నీ చాలా కాస్ట్ అయినవి ఆవులన్నీ. ఈడ ఆవులు ప్రతి ఆవు కూడా ₹1,00,000 తక్కువ ఆవే లేదు. ఏదైనా కూడా ఏది కూడా ₹1,00,000 పైన ఉండేది. ఆ గిర్రు జాతి ఆవుని చూసినారు కదా, అది ₹2,00,000 ఆవు. 2 లక్షలు. ఒంగోలు జాతి కూడా, ఒంగోలు జాతి ఆవు ₹1,00,000. వీటిని పోషణకు ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ వర్కర్లు? ఇద్దరు ఉన్నారు. ఇలా వీటిని చూసుకోవడానికి, వీళ్ళని చూసుకునేదానికి ఇద్దరు ఉన్నారు. ఉన్నారు. ఆ దూడ ఒకటి మొన్న తీసుకొని వచ్చింటే ఆ దూడ ఒకటే ₹70,000 అయింది. అది ఆ దూడ ₹70,000. మీరు అన్ని కొనుకొచ్చినట్టువే ఇవి. దీంట్లో 2 దూడలు, 2 ఆవులు మటుకు వాళ్ళు ఎవరు ఇచ్చినారు, మన నంద్యాల జగజ్జనని అమ్మవారి గుడి ఉంది కదా, వాళ్ళు ఇచ్చినారు. ఆ ఆవు అది కాదు అయ్యా లేదు. ఏమున్నాయో పాపం దగ్గరకు వస్తాయి, ఊరికి వస్తాయి. నేను వస్తాయి దాంట్లో అలవాటు. 2 ఆవులు వాళ్ళు ఇచ్చినారు. మిగతాటివన్నీ డబ్బు పెట్టి కొనేటివి. అంటే ఎవరైనా ఇచ్చినా కూడా మీరు తీసుకుంటారు? అంటే తీసుకునే వాళ్ళకు దీనికి సంబంధించిన జాతి ఆవులే ఉండాలి. మామూలు నాటు ఆవులు అట్లాంటివి తీసుకోరు. ఉండే ఆవు వాళ్ళు ఇచ్చింది నంద్యాల వాళ్ళు. ఏది నీళ్ళు తాగని పోయింది చూడు, అది తాగుతాను చూడు, నంద్యాల జగజ్జనని ఆలయం వాళ్ళు ఇచ్చారు. ఈ ఆవు ₹80,000. ఇది ఆవు. ఈ ఆవు చెత్త అంతా ఊరికేనే ఇచ్చినారు రైతులు, వాళ్ళు ఇల్లు అందరూ. దాదాపు 16 ట్రాక్టర్ల చెత్త. అది 16 ట్రాక్టర్ల చెత్త. ఒక ట్రాక్టర్కి వచ్చి 100 కట్టలు వస్తాయి. 100 కట్టలు మోపులు, 100 మోపులు వస్తాయి. వాళ్ళు ఇచ్చిపోయారు, అంతా ఫ్రీగా ఇచ్చినారు. అలాగే అన్నగారు, మీ గోశాల ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మా ప్రొద్దుటూరు వాయిస్ నుంచి కోరుకుంటున్నాము. మీరు చూశారు కదండి మన చెల్లా రాజగోపాల్ అన్న గారి గోశాలను చాలా అద్భుతంగా చేశారు. ఆవుల సంరక్షణను ఆయన ఎంతో జాగ్రత్తగా ఫ్యాన్లు కూడా పెట్టాడు. వాటికి సంబంధించిన దానాలు, వాటికి సంబంధించిన గడ్డి మొత్తము వాటిని చూసుకోవడానికే 2 కూలీలను కూడా పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకో విషయం సార్, మీరు విద్యార్థులను చదివించడమేనా లేకపోతే ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలైనా చేస్తారు? ఇప్పుడు నా దగ్గర ఉండే బడ్జెట్కి అయితే ఆడికి చేస్తా ఉండా. ఇంకా ఎక్కువ చేయాలన్నా కూడా కష్టమైంది. అది నాకు వచ్చే బడ్జెట్. మీరు పెళ్లిళ్ళు చేస్తున్నారని కూడా మేము పెళ్లిళ్ళు చేయించిన 2 సార్లు చేయించిన. 2018, 19లో చేయించిన. మళ్ళా 20, 21 కరోనా వచ్చా. 22, 23 ఆ టైంలో మా ఫాదరు చనిపోయినాడు. అటు నుంచి కొంత మేము కూడా సమస్యలు ఇంట్లో మళ్ళా చేయాలని ఆ కార్యక్రమం అనుకుంటా ఉండా. బడ్జెట్ చూసుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి తప్పకుండా మళ్ళా అవి కూడా పెళ్లిళ్ళు అనేవి మళ్ళా మొదలు పెడతాం. నా టైం అయినట్టుంది. ఈరోజు శనివారం కదా, మీ అన్నదాన కార్యక్రమానికి కరెక్ట్ టైం అయింది. పోదాం రండి, చూస్తారు మీరు కూడా చూస్తారు. ఇప్పుడు మనము చల్లా రాజగోపాల్ అన్న గారి అన్నదాన కార్యక్రమం దగ్గరికి వచ్చాము. ఇక్కడ భోజనం చేసిన వాళ్ళ మాటల్లోనే ఇక్కడ భోజనం ఎలా ఉందో తెలుసుకుందాం. సార్, మీరు ఇక్కడ భోజనం చేశారు కదా, ఈ భోజనం ఎలా ఉంది? మీరు ఎక్కడి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు? నేను ఇక్కడ ఇప్పటికీ ప్రస్తుతానికి 3 సార్లు తిన్నాను సార్. 3 శనివారాలు బాగా బ్రహ్మాండంగా ఉంది సార్ భోజనము. సార్ ఆయనకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో దేవుడు చల్లగా చూడాలి. ఆయన కుటుంబంలో వాళ్ళ బిడ్డలను కూడా దేవుడు చల్ల కాపాడాలి సార్. ఎందుకంటే ఎంతో మంది పేదలు ఇక్కడ పాత బస్ స్టాండ్కి వస్తుంటారు. ఇక్కడ చాలా మంది పాపం భోజనాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జీవంతంగా చేయాలి సార్. ఎక్కడున్నా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా సార్. థ్యాంక్ యూ అండి. నేను రాజపాలెం మండల టీడీపీ ప్రెసిడెంట్ను. ఇక్కడ రాజగోపాల్ యాదవ్ మామూలుగా పెట్టే అన్నదాన కార్యక్రమానికి ప్రజల నుంచి బాగా స్పందన వచ్చింది. అందున ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం మామూలు 1 గంట అయింది. అందరూ ఎంతో మంది దూరం నుంచి వచ్చి ఇక్కడికి బస్సులో వెయిట్ చేసే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది మాకు కూడా చాలా, అతను
దాతృత్వాన్ని నేను కొనియాడుతున్నాను. ఇది ఇట్లాగానే ఆయన ఎంతో మంది వేల లక్షల మందికి ఏంటో ఇప్పటికి ఆయన జరిపిన అన్నదాన దాని ఈ స్వచ్ఛంద సంస్థలు పెట్టి ఆయన జరపడం చాలా అంతని హృదయానికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? చాగల్మట్ దగ్గర చింతల చెరువు. భోజనం ఎలా ఉందన్నా? బాగుందినా? అంటే మీరు ఇప్పుడు తిన్నారా? ఇంకెప్పుడైనా తిన్నారా? ఇంతకుముందు ఒకసారి తిన్నాను, ఇప్పుడు తిన్నాను రెండోసారి. అంటే మీరు ఇది రెండోసారి తినడం బాగుంది సార్. అన్నదాత సుఖీ భవ సార్. మీకేమనిపిస్తుంది? సంతోషంగా ఉంది సార్. నాకు కూడా ఆకలిగా ఉండింది. హోటల్ పోయి తిన్నాం అనుకున్నాను, ఇక్కడే తిన్నాను, భోజనం చేసినాను. సంతోషం, బాగుంది సార్. ఓకే అన్న. అన్నం పెట్టడము అసలు మైండ్ బ్లాక్ అనుకోండి. నిజంగా అయితే నేను కూడా 2-3 సార్లు తిన్నా ఇక్కడ. ఈ అన్నదాన కార్యక్రమం సూపర్ అసలు. అన్న, మీరు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. మీకు ఈ కార్యక్రమం చేయడానికి ఆర్థిక వనరులు మీరేనా, లేకపోతే ఎవరైనా దాతలు ఏమైనా ఉన్నారా? దాతలు అయితే ఎవ్వరు లేరు, కానీ ఇది ఎందుకు చేయాలా అని అనుకున్నానంటే, నేను దాదాపు ఒక 40 ఏళ్ల నుంచి బజార్లో తిరుగుతా ఉండా, వ్యాపారాలు చేస్తా కూడా. నాకు ఎప్పటికీ తృప్తి అనేది అయితే అనిపించాల, దేనికి కూడా సాటిస్ఫై అయితే కాలే. కరోనాలో ఆకలి అనేది చూసిన ప్రతి ఒక్కరిని, ఆకలి బాధలు ఎట్లుంటాయని మొత్తం దేశం అంతా స్ట్రగప్ అయిపోయింది. ఎక్కడే కూడా ట్రాన్స్పోర్ట్ లేదు, పనులు లేవు, ఏమీ లేవు. అలాంటి టైంలో అన్నము అని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. టీవీలలో ఎవరు చూసినా ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ప్రొద్దుటూరు డిఎస్పీ గారు లోపాలి సుధాకర్ సార్ గారు పిలిచి, ఇట్లా రాజగోపాల్ మీరు ఏదో భోజనాలు పెడతామని అన్నాడు. అంటే పెడతా సార్, ఎంతమంది పెట్టాలి సార్ అన్నా. అంటే రోజు ఒక 500-600 మందికి పంపించాయా అన్నాడు. 500-600 అయిపో ఒక 5-6 రోజులు అడిగితే నేను 12 రోజులు, ఫస్ట్ రోజు 500-600 మంది పోను పెరిగినారు. 4వ రోజు నుంచి డైలీ 1200 మందికి పెట్టిస్తా వచ్చిన. ఈ కరోనా అయిపోయిన తర్వాత మనం ఏదన్నా చెయ్యాలా, చెందాలా, మనం ఒక గుర్తింపు రావాలంటే దీంట్లోకి మించినేది ఏం లేదు. తిన్నోడు అన్నం బాగుంది, నువ్వు పెట్టిన అన్నం చాలా బాగుంది అంటే నాకు ఆ రోజు అన్నం కూడా తినబుద్ధి కాదు, అంత ఆత్మతృప్తిగా ఉంటది. నాకు దీనికంటూ ఆర్థిక వనరు లేరు, ఎవ్వరూ లేరు. నాకు 13 ఎకరాల పొలం ఉంది. 13 ఎకరాల పొలం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా. చిట్స్ అండ్ ఫైనాన్స్ ఉండాది. నా కొడుకు కోడలు, బిడ్డలు, అల్లుళ్ళు, 2 బిడ్డలు వెల్ సెటిల్. అల్లుళ్ళు 2 USA లో ఉన్నారు. పెద్దల్లుడు, పెద్ద బిడ్డ. చిన్న బిడ్డ, చిన్నల్లుడు ఇక్కడే సొంతం సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్ లో ఉంది. వాళ్ళ కిందనే 78 మంది పనిచేస్తారు. మేమందరం కలిపి చేసేదే. ఎవరిని కూడా సింగిల్ ఎన్పి ఎక్కడ అడగను, చెయ్యను. మీరు ఎక్కడ విచారించుకున్నా కూడా ఇదే మాటే ఉంటుంది తప్ప, మా ఫ్యామిలీ, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కొడుకు కోడలు, మేం చేసిందే ఇది. ఎవరిని దగ్గర 1 రూపాయి అడగను, చెయ్యను. నాకు చేతనైనంత వరకు నా దగ్గర శక్తి సామర్థ్యాలంటే డబ్బే ఉండాల్సింది. ఆ డబ్బు స్తోమత ఉన్నన్నాళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళు. ఇంకా ఎన్నేళ్ళు పెడతానో నాకే తెలియదు. పెట్టడం అయితే నిరంతరం పెడతానే ఉంటా. నా దగ్గర ఫైనాన్స్ గా, నేను ఆర్థికంగా ఉన్నన్నాళ్ళు ఇది జరుపుతానే ఉంటా. సార్, దాదాపుగా రోజు ఎంతమందికి మీరు అన్నదాన కార్యక్రమం? ప్రతి శనివారం 1000 మంది తింటారు. ప్రతి శనివారం 1000 మంది తింటారు. 1000 మంది తింటారు. 1000 మందికి పైనే 1000 గ్యారెంటీ అవుతారు. ఇంకొక 40-50 మంది ఎక్కువే ఉంటారు తప్ప 1000కి అయితే తక్కువ ఉండరు. ప్రతి పౌర్ణానికి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర, పెద్దమ్మ గుడి దగ్గర పెట్టిస్తా. ఇంకా ఎవరన్నా పేదలు అడుగుతే నెలకు 2 పెళ్లిళ్లకు ఉచితంగా ఇస్తా ఉన్నా. ఇప్పుడైతే రావటంలో, అప్పుడు వస్తా అన్నారు. ఏ పెళ్లికి వచ్చినా ఒక 300 మందికి నెలలో 2 పెళ్లిళ్లకు ఉచితంగా పెట్టిస్తాం. మా దగ్గరికి వెడ్డింగ్ కార్డు తీసుకొని వచ్చి, అన్న మేము పెళ్లి చేసుకుంటున్నాం, ఆర్థికంగా లేదంటే 300 మందికి భోజనాలు అయితే పంపిస్తావాలి. ఇంతటి కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు కదా, నేను కూడా మిమ్మల్ని ఒక మాట అనాలనిపిస్తుంది. అన్నం పండించే రైతునే అన్నదాత అంటారు, కానీ ఇంతమంది కడుపు నింపుతున్న మన చల్లా రాజగోపాల్ అన్న కూడా అన్నదాతే. ఒకందుకు చెప్పాలంటే ఆయనకు హ్యాట్స్ ఆఫ్. అన్న, రేపు మీ జన్మదినం రోజు కదా, రేపు ఏమైనా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చెప్తారా? రేపు ఉదయం టీటీడీ కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు తలసేమియా వాళ్ళకు పిల్లలకు వచ్చేసి బ్లడ్ డొనేట్ చేసి, నా బర్త్డే అంటే 22 సంవత్సరం 23 సంవత్సరం ఇచ్చినాము. 24 ఎలక్షన్ కోడ్ ఉన్నది. 25 చేయలేకపోయినా గుర్తులేక, రేపు కూడా అదే టీటీడీ కళ్యాణ మండపంలో బ్లడ్ క్యాంప్ ఉండాలి ఉదయం 9 గంటలకు. అక్కడికి రాండి. మీరు కూడా అందరు ఏదన్నా బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఇచ్చి అక్కడే బ్రేక్ఫాస్ట్ అన్ని ఏర్పాటు చేసి తినేసి వెళ్ళి. ఖచ్చితంగా చాలా సంతోషం. మీకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు మా ప్రొద్దుటూరు వాయిస్ తెలుపుతున్నాము.
చూశారు కదండి, మన చెల్లా రాజగోపాల్ అన్న గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ప్రొద్దుటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో టీటీడీ కార్యకర్తలు అలాగే మన రాజగోపాల్ అన్న గారి అభిమానులు వచ్చి రక్తాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, అలాగే సీఎం రమేష్ నాయుడు, బచ్చెల పుల్లయ్య, ప్రతాప్, విఎస్ ముక్తియారు తదితరులు పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ.